టీ20 వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. మార్చి 4 నుంచి సెమీఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 4న జరిగే మొదటి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మార్చి 5న జరిగే రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు పోటీ పడనున్నాయి. రెండో సెమీస్ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు మొదలు కానుంది. ఈ నాకౌట్ మ్యాచ్లో గెలిచి ఫైనల్స్ కు చేరాలని రెండు జట్లు చూస్తున్నాయి. భారత్, ఇంగ్లాండ్ జట్లు పటిష్టంగా ఉండడంతో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. సెమీఫైనల్ కు భారత తుది జట్టులో ఓ కీలక మార్పు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ మ్యాచ్ కోసం కుల్దీప్ యాదవ్ను ప్లేయింగ్ 11లోకి తీసుకోనున్నారు. ఈ క్రమంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి విశ్రాంతి ఇవ్వొచ్చునని తెలుస్తోంది. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండడంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే బౌలర్ అవసరమని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. కుల్దీప్ తన బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. కీలక మ్యాచ్లో అతడి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని మేనేజ్మెంట్ భావిస్తోంది. వరుణ్ కూడా మిస్టరీ స్పిన్నర్గా గుర్తింపు పొందినప్పటికీ ఇటీవలి మ్యాచ్ల్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది. ఫైనల్ కు చేరాలంటే భారత్, ఇంగ్లాండ్ జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో చిన్న మార్పు కూడా మ్యాచ్ ఫలితంపై ప్రభావాన్ని చూపొచ్చు. టీమిండియా చివరి నిమిషంలో ప్లేయింగ్ 11 పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కుల్దీప్ యాదవ్కు అవకాశం దక్కితే స్పిన్ విభాగంలో భారత్కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అభిమానులు ఈ కీలక మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఒక్క మార్పు మినహా జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. వెస్టిండీస్ పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన సంజు శాంసన్ ఓపెనర్ గా కొనసాగనున్నాడు. ఈశాన్ సూర్య, తిలక్, హార్దిక్ దూబేలు రన్స్ చేస్తుండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అభిషేక్ శర్మ ఒక్కడు రాణిస్తే తిరుగుండదు. బౌలింగ్ లో బూమ్రా రాణిస్తున్నా మిగతా వారు రన్స్ కట్టడి చేస్తే భారత్ ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి.